క్రికెట్ ప్రపంచంలో మరో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం ఆసన్నమైంది. భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు కూడా గెలిపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత్ జట్టును కొన్ని చేదు జ్ఞాపకాలు, గత రికార్డులు భయపెడుతుండగా, మరోవైపు పిచ్ రూపంలో ఒక సానుకూల అంశం భారత్లో ఆశలు రేకెత్తిస్తోంది. అహ్మదాబాద్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ సేన పాత రికార్డులను తిరగరాసి ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్కు ముందు భారత్ జట్టుకు ఎదురైన అతిపెద్ద సవాల్ ఏంటంటే అహ్మదాబాద్ పిచ్పై భారత్కు ఉన్న పేలవమైన ట్రాక్ రికార్డ్. గతంలో ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. అంతేకాకుండా వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన చేదు అనుభవం ఇంకా అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. వీటన్నింటికీ మించి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు న్యూజిలాండ్పై భారత్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోవడం గమనార్హం. ఈ గణాంకాలు మరియు సెంటిమెంట్లు ప్రస్తుతం కివీస్ జట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇది భారత శిబిరంలో కొంత ఆందోళన కలిగిస్తున్న బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే భారత బ్యాటర్లను ఊరిస్తున్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్టేడియంలో ఇండియాకు ఉన్న చెత్త రికార్డును దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్ పిచ్ స్వభావాన్ని మార్చినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఇక్కడ పిచ్పై బంతి సరిగ్గా బ్యాట్ పైకి రాక భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అందుకే ఇప్పుడు పిచ్ను కాస్త బౌన్స్కు అనుకూలించేలా, బంతి సులభంగా బ్యాట్ పైకి వచ్చేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా భారత బ్యాటింగ్ లైనప్కు పెద్ద ఊరటనిచ్చే అంశం. పిచ్లో చేసిన ఈ మార్పులు నైతికంగా సరైనవేనా అనే చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భారత్కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా సాధారణంగా భారత ఆటగాళ్లు బస చేసే హోటల్ ఓడిపోవడం కారణంగా టీమిండియా బసని కొత్త హోటల్కు మార్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, భారత్కు ఒక సువర్ణావకాశం. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే న్యూజిలాండ్పై ఉన్న దశాబ్దాల నాటి చెత్త రికార్డును చెరిపేయొచ్చు. అలాగే అహ్మదాబాద్ మైదానంలో ఉన్న అపజయాల పరంపరకు ముగింపు పలికి ఆ చేదు జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచిపెట్టే అవకాశం దక్కుతుంది. సూర్యసేన గనక విజృంభిస్తే క్రికెట్ ప్రపంచం మొత్తం షేక్ అవ్వడం ఖాయం. మరి సూర్యసేన ఈ మ్యాచ్లో ఏం చేస్తుందో చూడాలి.